ఇప్పటికే వీళ్ల వల్ల తలనొప్పి పెరిగింది. ఇంకా ఎన్నాళ్ళు భరిస్తాం? వీళ్ళని రక్షించడానికి ఎవరైనా వస్తే నిర్దాక్షిణ్యంగా చంపేయండి. మనం అనుకున్న పనికి మాత్రం ఎక్కడా ఆటంకం రాకూడదు. మనం ఎవ్వరికీ దొరకకూడదు. ఇక మనల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. ఏ దేవుడు కరుణించడు. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా 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 అమ్మా. ఇది నా బిడ్డ పిలిపే. తనే నన్ను నిద్రలేపింది. నేను ఇక్కడే ఉండిపోతే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నా కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి నా కడుపులో రూపం పోసుకుంటున్న పసిపాపే నన్ను మేలుకొల్పింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వింత నమ్మక ద్రోహి అనుకోలేదు. అరే, మా ఆఫీసులో పనిచేస్తూ ఈ ఆఫీస్కి ద్రోహం చేయాలని చూస్తావా? అసలు నీలాంటి వాళ్ళని క్షమించడం కూడా పాపమైపోతుంది. ఏంటి మేడం, నేనేం తప్పు చేశాను? నిజంగా నాకేం తెలీదు. నా మీద అనవసరంగా లేనిపోనివి చెప్తున్నారు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అరే, వెళ్ళిపోతున్న వాళ్ళు అక్కడ ఆగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అరే, ఎందుకు వాళ్ళు ఇలా ఆగారు అని. కానీ నా ఆఫీసులోనే నాకు ద్రోహం చేసే వాళ్ళుంటారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు. నువ్వు వాళ్ళకి పెట్టినటువంటి మెసేజ్ వాళ్ళు నాకు సెండ్ చేశారు. ఎంతో విశ్వాసంగా పనిచేసేవాడివి. ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి దాన్ని ఎదుర్కోవాలని చూడాలి. కానీ నీ వల్ల నీలిమ ఎంతో స్ట్రగుల్ పడింది. మా బావ ఎంతో తెలివిగా వాళ్ళని ప్రొడక్ట్ విషయంలో నమ్మించి పంపించాడు. కానీ నువ్వు అసలు ఇంకా విడితో మాటలు అనవసరం. సెక్యూరిటీని పిలిపించి నిన్ను బయటికి గంటకి ముందే బయటికి వెళ్ళిపో. చూడు, ఇంకెప్పుడైనా ఈ ఆఫీసులో కనిపించావుంటే ప్రాణాలతో ఉండవు. తప్పైపోయింది మేడం. సారీ మేడం. భార్య పిల్లలు ఉన్నవాడిని ఉన్న పలంగా మీరు ఇలా ఉద్యోగం తీసేస్తే నా బతుకు రోడ్డు మీద పడుతుంది. సారీ మేడం, సారీ. పని చేస్తున్నటువంటి సంస్థకే ద్రోహం చేసే వాడి పరిస్థితి ఎప్పటికైనా సరే ఇలాగే మారుతుంది. నీ మీద జాలి చూపించడం అంటే పాముకి పాలు పోసినట్టే. వెళ్ళావు, బయటికి వెళ్ళిపో. లేదు మేడం, ఇంకా జీవితంలో నేను తప్పు చేయను. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం. నేను విశ్వాసంగా పనిచేస్తాను. ప్లీజ్ మేడం, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కండి. ఇక్కడ మీరు ఉద్యోగం తీసేశారంటే ఇంకెవరూ నాకు జాబ్ ఇవ్వరు మేడం. నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. ప్లీజ్ మేడం. తప్పు చేసిన వాడికి ఇంకొక అవకాశం ఇవ్వడం అంటే మరో తప్పు చేయటానికి అవకాశం ఇచ్చినట్టే. నేనలా ఇవ్వను. వెళ్ళిపో. ఆంటీ, మీ మాట కట్టొస్తున్నాను అనుకోకపోతే నేనొక మాట చెప్పనా? తప్పులు చాలా మంది చేస్తారు, కానీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటమే మంచిది. అంటే ఏంటి నీలిమ, ఈ నిరంజన్ని క్షమించమంటావా? అవును కార్తీక్, నిరంజన్ తన తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎంత విశ్వాసంగా పనిచేస్తాడో మనకి తెలుస్తుంది. సరే నీలిమ, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. చూడు, ఇంకొక్కసారి గనక తప్పు చేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు. నన్ను క్షమించండమ్మా. మీ మీద పగతో ఇదంతా చేయాలనుకున్నాను, కానీ అలాంటి నా మీదే మీరు దయ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. విశ్వాసంగా ఉంటానమ్మా. సారీ మేడం. వ్యాన్ వచ్చేసినట్టుందిరా. నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తా. అలాగే వెళ్ళు. మేడం, ఇంజెక్షన్స్ ఇచ్చేయమంటారా? ఇవ్వడానికే కదా తెచ్చింది. తొందరగా ఇచ్చేస్తే వీళ్ళు మత్తులోకి జారుకుంటారు. తరువాత ఎలాంటి అరుపులు కేకులు లేకుండా వ్యాన్లో పడేస్తే మౌనంగా కలకత్తా వరకు వెళ్ళిపోతారు. సరే మేడం. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. మీ గురించి మేము ఎవరికీ చెప్పము. దయచేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. ఇన్ని రోజులు అనాథాశ్రమంలో నిన్నొక దేవత అనుకున్నాం, కానీ
కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు. మనం ఎంత బ్రతిమాలుకున్నా వీళ్ళ మనసులు ఏమైనా కరుగుతాయా? మన ఒంట్లో ఉన్న ఆర్గన్స్ వీళ్ళకి కావాలి. వాళ్ళిద్దరికన్నా నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. డబ్బుకి అవసరం ఉంటుంది తప్ప కనికరం ఉండదు. నాకు డబ్బే కావాలి. మీరేమైపోతే నాకెందుకు? మీ కన్నీళ్లకు నేనెందుకు కరుగుతాను? ఇంకా చూస్తావేంట్రా? తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు, లేదంటే వీళ్ళిలాగే వాగుతూ ఉంటారు. లైవ్ లొకేషన్లో ఆదిలక్ష్మి ఇక్కడే ఉందని చూపిస్తుంది. నీ బుద్ధి ఏంటో నేను ముందే ఊహించాను. అందుకే నీకే తెలియకుండా నీ ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి పెట్టాను. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఆ ఆడపిల్లలు కూడా ఇక్కడే ఉండుంటారు. నీకు మత్తుమంది ఇచ్చినా నువ్విక్కడి దాకా వచ్చావంటే నువ్వు సామాన్యురాలివి కాదు రాధా. నువ్వేదైనా సాధించగలవు. కానీ నువ్వనుకున్నది ఇక్కడ మాత్రం సాగదు. వాళ్ళని నువ్వు కాపాడలేవు సరికదా, నీకు నువ్వుగా పులి గుహలోకొచ్చావు. బయట పడలేవు. మనుషుల జీవితాలతో ఆడుకునే నీకు వాళ్ళ విలువ తెలియకపోవచ్చు. చిన్నపిల్లలన్న కనికరం లేకపోవచ్చు. కేవలం డబ్బు కోసమే బతికే నీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలో నేను ముందే ఆలోచించాను. నీడలా నిన్ను వెంటాడాలి అనుకున్నాను. కానీ చాలా తెలివిగా నువ్వు నన్ను ఆశ్రమంలో మత్తులోకి దింపావు. కానీ పైన దేవుడనేవాడొకడున్నాడు. కాబట్టే నువ్విక్కడున్నావని తెలుసుకోగలిగాను. ఇక్కడ నువ్వున్నావని లైవ్ లొకేషన్ నాకు చూపించింది. ఇక్కడ వరకు నేనొచ్చానంటే ఈ పిల్లల్ని కాపాడకుండా ఉంటానని, నిన్ను శిక్షించకుండా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? తెగించి వచ్చావు గాని నీ వెనకాల ఎవ్వరూ లేరు. నువ్వొక్కదానివే ఉన్నావు. అంతేకాదు, నువ్వు గర్భవతివి కూడా. ఈ పిల్లల ఆర్గాన్స్ అన్నీ అమ్మేస్తే నాకు లక్షల్లో వస్తాయి. వీటితో పాటు వాళ్ళని కాపాడటానికి వచ్చిన నిన్ను కూడా బోనస్గా నేను తీసుకుంటాను. నీ ఒంట్లో ఉన్న అన్ని అవయవాల్ని అమ్మేస్తాను. ఆ కడుపులో పెరుగుతున్న పసి కందును కూడా సర్జరీ చేసి బయటికి తీసి అమ్మేస్తాను. తరువాత మీరంతా ఏమైపోయారన్నది ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నీ ఆటలు మాత్రం సాగనివ్వను. ఈ పిల్లలకి ఏమీ కానివ్వను. ఈ ఊరు కూడా దాటనివ్వను. నువ్వు మాటలు మాత్రమే చెప్తావు కానీ మా చేతలు ఎంత భయంకరంగా ఉంటాయో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి ఇరుక్కున్నావు. నువ్వు గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి నువ్వు ఏమైపోయావో తెలియక ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. బాను, లాస్ట్ టైం నీ పుట్టినరోజు నేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. ఆ రోజు నువ్వు ఎంతో హ్యాపీగా ఉన్నావు. అది ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టే ఉంది. ఆ క్షణం నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సర్ప్రైజ్ బాను. దానికి కళ్ళు మూసి తీసుకురావడం ఎందుకు? సర్ప్రైజ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. తొందర ఎందుకు? ఇప్పుడు తెరిచి చూడు. నా మనసుని గెలిచి నన్ను మనిషిగా మలిచి నీ ప్రేమతోనే నేను నిన్ను ప్రేమించేలా చేసుకొని నన్ను మార్చిన నా హృదయ దేవతకి
పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నా పుట్టినరోజు అన్న విషయం నేనే మర్చిపోయాను. మీకు గుర్తుందా? నువ్వే నా ప్రాణం అయినప్పుడు నా ప్రాణం ఎప్పుడు పుట్టిందో నేను తెలుసుకోలేకుండా ఎలా ఉంటాను బాను. అందుకే ఈ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎలా ఉంది? మీ మనసంత అందంగా ఉంది, మీ చిరునవ్వంత స్వచ్ఛంగా ఉంది. అవునా? సరే, కేక్ కట్ చేద్దు ఆగు. కట్ చే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమను పంచిన ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం. ప్రేమను పొందటమో వరం, అది అంబరమంటిన సంబరం. ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమలో ఈలో అక్క, మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా కాపాడక్క. ఏంటే మీ పిచ్చితనం? ఇప్పుడు పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారు, మీరు మాత్రం ఇంత మైకంగా ఉన్నారేంటే? మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన మీ అక్కే దొరికిపోయింది. అలాంటి మీ అక్క కాపాడుతుందని మీరెలా అనుకుంటున్నారు? భయం ఉంటుంది కదా మేడం, అందుకే అలా బాధపడుతూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ ఇస్తే మత్తులోకి జారుకుంటారు. మనం కలకత్తా తీసుకెళ్లే వరకు వీళ్ళకి స్పృహ రాదు. అంతవరకు ఈ గోల భరించడం చిరాగ్గా ఉంది. ముందు ఇంజెక్షన్స్ త్వరగా ఇచ్చేయండిరా. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు మనసంటూ ఉందా? సాటి ఆడపిల్ల అన్న కనికరం కూడా లేదా? ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమైనా పద్ధతిగా ఉందా? ఏంటి రాధా, నీతులు చెప్తున్నావా? హ్, నువ్వు చెప్పే నీతులు వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నేను ఆడదాన్నే, కాని బ్రతకాలి కదా. హ్మ్, నేను అనుకున్నట్టు బ్రతకాలంటే నాకు డబ్బు కావాలి. అయినా నేనే హత్యలు మానభంగాలు చేయలేదే. భగవంతుడు మన ఒంట్లో విలువైన సంపదలుంచాడు. కిడ్నీలు, కళ్ళు, హార్టు, లివరు, వీటన్నిటికీ మార్కెట్లో చాలా రేటుంది. అందులోనూ ఇలాంటి చిన్న పిల్లలవి ఇంకా రేట్ ఎక్కువ పలుకుతాయి. అవి నేనమ్ముకుని బ్రతుకుతున్నాను. జస్ట్ ఇది చిన్న వ్యాపారం మాత్రమే. అది నీకెందుకు అర్థం కావడం లేదు? ప్రాణాలు తీసేదాన్ని వ్యాపారం అనరు, రాక్షసత్వం అంటారు. ఆడదంటే అమ్మతనానికి ప్రతిరూపం, మమకారానికి ప్రతిబింబం. అలాంటిది నీలో ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా ఒక తల్లికి పుట్టిన మనిషివే కదా. నీ కడుపును కూడా పిల్లలు పుట్టే ఉంటారు కదా. తల్లి మమకారం ఎలా ఉంటుందో నీకు తెలీదా? బిడ్డల భయం ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. అలాంటిది నువ్వు ఇంకొక ఆడపిల్ల విషయంలో ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకొక్కసారి ఆలోచించు. చూడు రాధా, నీతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం. అప్పుడు నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఇలాగే ఇబ్బంది పెట్టావు. అనాథాశ్రమం కదా, ఎంతో మంది చందాలిచ్చిన సొమ్మే కదా. తప్పో ఒప్పో అవి నేను తీసుకెళ్తే నీకొచ్చిన నష్టమేంటి? పాల ప్యాకెట్లు నేనమ్ముకుంటే నీకొచ్చిన ఇబ్బందేంటి?
అప్పుడు నువ్వు నన్ను ఇలాగే తిట్టావు. నన్ను తప్పు చేసిన దానిలాగా చూసావు. అప్పుడే నువ్వు నాకు నచ్చలేదు. కానీ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోయినా నీతో పగ్గేంటి అని వదిలిపెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చి నా వ్యాపారాన్ని దెబ్బతీద్దాం అనుకుంటే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అయినా డబ్బు విలువేంటో తెలిసిన దాన్ని. కన్నీళ్లకి కరిగిపోతే లక్షలు నా చేతికి ఎలా వస్తాయి? ఇంత పెద్ద నెట్వర్క్లో నేనొక్కదాన్నే ఉన్నానంటావా? నాకు తోడుగా ఇంకెంతమంది ఉంటుంటారు? కిడ్నాప్ చేయడం వాళ్ళకి ఎంత కష్టమైపోతుంది. అందుకే ఆ పని నేను చేస్తున్నాను. వీళ్ళని ఇక్కడి నుండి కలకత్తా పంపించాలంటే నాకెన్ని సమస్యలు వస్తాయి. పోలీసులు ఎంక్వైరీ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోగలరు అనుకుంటారు, కానీ తప్పించుకోలేరని తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని మర్యాదగా మమ్మల్ని వదిలే. లేదంటే ఏం చేస్తావు? అసలు ఏం చెయ్యగలవు? నీ చేతులు కట్టేసున్నాయి. ఇక్కడ జరిగేది ఏది నీ చేతుల్లో ఉండదు. ఎక్కువ మాట్లాడితే నీకే ప్రమాదం. అయినా కడుపుతో ఉన్నదానివి ఇంట్లో ఉండకుండా ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఎందుకొచ్చావు? వీళ్ళని కాపాడ్డానికా? అది నీ వల్ల జరుగుతుందనుకుంటున్నావా? ఇక్కడ నేను తలుచుకున్నానంటే ఏదైనా చేయగలను. ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిల అవయవాలని అమ్మాను. బయటికి తెలిసిందా? నాకు నచ్చని నువ్వు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? రేయ్, ఊరుకుంటే ఇలాగే అరుస్తూ ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వండి. ఇవ్వండ్రా. అమ్మా, వచ్చేసావా తల్లి? నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు. నమస్కారం బాబు. అయ్యో, మీరు పెద్దవారమ్మా, మీరు మాకు దండం పెట్టచ్చా? ఇది మీ వయసుకు పెడుతున్న దండం కాదు బాబు, మీలో ఉన్న పెద్ద మనసుకు పెడుతున్నా. మీ మీద ఎంత పెద్ద నింద పడింది. ఇదంతా మీరే చేశారని పోలీసులు కూడా నమ్మారు. కాని నమ్మని ఒకే ఒక మనిషి మన రాధ. ఈ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి మీ గురించి ఎంత గొప్పగా అర్థం చేసుకుందో నేను రాధ మాటల్లో విన్నాను. నిండు గర్భిణి అయినా తన ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడింది. మీ మీద పడ్డ నిందని తప్పు అని నిరూపించింది. నిజం చెప్పారమ్మా. రాధ ఉంటే నా జీవితం బావుంటుందని నాకెప్పుడో తెలుసు. అది ప్రతి క్షణం నాకు రుజువు అవుతూనే ఉంది. ఈ కేసు నుంచి నేను బయటపడతానన్న నమ్మకమే కోల్పోయాను. అలాంటి సమయంలో నా రాధ ఇంత చేసిందంటే నిజంగా తనని ఎలా కీర్తించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేదండి, మీరేంటో ఈ కొద్ది కాలంలోనే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అప్పుడు రాధ ఎలా ఆలోచించేదో ఎలా ఉండేదో అని
తన తాలూకు ప్రతి జ్ఞాపకాన్ని మీరు రాసుకున్నారు. అవి చూసే నేను రాధలా ఆలోచించాను. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్ల దూరమైంది, అక్కడ ఊళ్ళో ఉన్న పిల్లలు మాయమయ్యారంటే దీనికి మూలం ఎక్కడుంటుందోనని అన్వేషించాను. ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్న మనిషే ఇదంతా చేసిందని అనుమానం వచ్చి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అదే నిజమైంది. కానీ చివరి క్షణంలో మీరే వచ్చి వాళ్ళని పోలీసులకు పట్టించారు, పిల్లల్ని రక్షించారు. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. ఏది ఏమైనా మీరిద్దరూ చూపించిన సాహసం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. అవునక్క, ఈరోజు మళ్ళీ మేమందరం నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం మీరే. దీన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఒక మంచి కేక్ తెప్పించి రాధతోనే కట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఇంకా చూస్తావేంటి కార్తీక్, ఆ కేక్ కట్ చేయి. నీ మనసులో ఉన్న భాను నీతోనే ఉంది అని మేమందరం నమ్ముతున్నాం. ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి నువ్వే కట్ చేయాలి. నా వల్ల కాదు నీలిమా. లాస్ట్ ఇయర్ భాను పుట్టినరోజు నేను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తన కళ్ళల్లో ఆ చిరునవ్వు చూసి ఎప్పటికీ అది అలా శాశ్వతంగా నాతోనే ఉండిపోతుందని ఎన్నో ఊహించుకున్నాను. కానీ సంవత్సరం తిరిగేసరికి నా భాను ఇలా దూరం అయిపోతుందని, ఊహల్లో మాత్రమే మిగిలిపోతుందని అప్పుడు నేను అనుకోలేదు. అది ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నా గుండె బరువెక్కిపోతుంది. భాను మన మధ్య లేదని అందరూ బాధపడుతూనే ఉన్నాం నాన్న. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మీరందరూ ఇలా బాధపడండి అని మనందరికీ శాపం ఇచ్చి భానుని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయగలం చెప్పు? తను ఉన్నంతకాలం తన విలువని తెలుసుకోలేకపోయాం. తనేంటో తెలుసుకొని నెత్తిమీద పెట్టుకుని చూసుకుందామనుకునేసరికి కేవలం అప్పటి జ్ఞాపకాలతోనే మీరు బతకాలని చెప్పి భాను మనందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ బాధ మనం ఉన్నంత వరకు ఉంటుంది, కానీ తట్టుకొని నిలబడాలి కార్తీక్. భగవంతుడికి కనికరం లేదురా. వయసు మళ్ళీపోయిన నన్నుంచేశాడు. జీవితాన్ని చూడవలసిన దాన్ని తీసుకెళ్లిపోయాడు. దేవుడు మనసు లేనివాడు అయ్యాడ్రా. ఇది దేవుడు రాసిన రాత కాదు బామ్మ, నా వల్ల జరిగిన పొరపాటు. నా స్వార్థం వల్ల నేను చేసిన పని. భాను ఎక్కడో ఒక చోట బతికే ఉందని నాకు తెలుసు, కానీ ఇంటికి దూరంగా ఎందుకుంటుందో తెలియటం లేదు. జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే బాధగానే ఉంటుంది. కానీ ఈరోజు మనందరం భాను పుట్టినరోజు చేయాలి. ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవాలని ప్రతి అనాథాశ్రమానికి కేకులు పంపించాను. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో భాను తప్పకుండా తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం కూడా పండగలా చేసుకుందాం. ప్లీజ్ కార్తీక్, కేక్ కట్ చేయి. కట్ చేయి నాన్నా. కేక్ కట్ చేద్దాం అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇంత పొద్దున్నే కేక్ ఎక్కడ దొరుకుతుంది? ఉందమ్మా, ఎవరో భానుమతి అంట. తన పుట్టినరోజని మన ఆశ్రమానికి ఒక కేక్ వచ్చింది. తన పేరు మీద అన్ని ఆశ్రమాలకి పంపించారంట. ఆ కేక్ మన ఫ్రిడ్జ్లోనే ఉంది. అది తీసుకొచ్చి కట్ చేద్దాం. ఇంకా చూస్తావేంటి రాదా, కేక్ కట్ చేయి. చూసారా మురారి గారు, తనెవరో కూడా నాకు తెలియదు.
తన పుట్టినరోజు నాడు నాకిక్కడ కేక్ రావడం ఏంటి, నేను దాన్ని కట్ చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తను ఎవరో ఎక్కడుందో తెలియకపోయినా తన పేరు మీద ఇలా ఆశ్రమానికి కేక్ పంపించారంటే అవతలి వాళ్ళది ఎంత మంచి మనసు అయి ఉంటుంది. వాళ్ళు పంపించినందుకైనా నువ్వు కేక్ కట్ చేయాలి. కట్ చేయి. వెలుగైనా రాదే చీకటి దాటందే ఈ మరణాలు రేపటి కిరణాలే గెలుపైనా కోరద ఎన్నో త్యాగాలే మా కన్నీలైనా సైనికులే. భాను, నా ప్రయత్నం ఫలిస్తుందని, ఎక్కడో చోట ఈ రోజు నీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది జరుగుంటే నేను చేసిన తప్పులకి ఎంతో కొంత పరిష్కారం దొరికినట్టే. భాను మనకి దూరమైనా ఎవరూ తనని మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు తను మనతో ఉన్నట్టుగానే మనం అందరం భావిస్తున్నాం. నిజంగా ఇది మంచి రోజే. ఒరే వాసు, నువ్వు ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రాణాలతో లేదని తెలిసినా కూడా ఆ బాధని నీ గుండెల్ని పిండేస్తున్నా నా కొడుకు బావుండాలి అని ఇంతలా ఆలోచిస్తున్నావంటే నీ మనసుని ఎలా అర్థం చేసుకోవాలరా? నేను నా స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. భాను కూడా అలాగే కోరుకునేది. ఏం చేస్తాం, ఈరోజు మన మధ్య తను లేదు. ఇవాళ అందరం భాను గురించే ఆలోచిస్తున్నాం, కానీ తను మాత్రం మనందరికీ దూరం అయిపోయింది. ఆ బాధ మట్టిలో కలిసిపోయేంత వరకు మనం ఎవరూ మర్చిపోలేమని నాకు తెలుసు. కానీ జీవితం అనేది అక్కడితో ఆగిపోకూడదుగా. ఈ క్షణంలో కూడా కార్తీక్ భాను గురించి ఆలోచిస్తున్నాడు. మరి అలాంటిది నా అల్లుడి గురించి నేను ఆలోచించక్కర్లేదా? నా కూతురుంటే ఎలా ఆలోచించేదో నేను అలాగే ఆలోచించాలిగా. మన కార్తీక్ సంతోషం గురించే తను ప్రతి క్షణము తపన పడేది. ఇప్పుడు కార్తీక్ని నీలిమ ఎంతో బాగా చూసుకుంటోంది. వాళ్ళిద్దరూ ఒకటైతే వాళ్ళిద్దరి జీవితాలు బావుంటాయి. నిజం చెప్పారన్నయ్య. ఎవరూ జీర్ణించుకోలేని విషయం అయినా సరే భాను ఇక రాదు అన్నది నిజం. ఆ బాధలోనే మునిగిపోతే నాకు నా కొడుకు ఏమైపోతాడోనన్న భయం నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. అప్పుడే నీలిమ కార్తీక్ జీవితంలో ఉంటే నా కొడుకు జీవితం బాగుంటుందని నేను ఒక తల్లిలా నేను స్వార్థంతోనే ఆలోచించుండొచ్చు. కాని నా మాటని మీరందరూ మన్నించారు. మీ కూతురి స్థానం నీలిమకివ్వటానికి మీరొక నిర్ణయానికొచ్చారు. జరుగుతున్నది శుభకార్యం కాబట్టి నాకు ఆనందంగానే ఉంది. పంతులు గారు, ఆ ముహూర్తం ఎప్పుడో చెప్తే మేమందరం సంతోషిస్తాం. అలాగేనమ్మా. అయ్యా, మార్గశిర శుద్ధ పాడ్యమి శుక్రవారం రాత్రి 8:50 దివ్యమైన ముహూర్తం ఉంది. మిథున లగ్నంలో జరిగే ఈ కళ్యాణం కలకాలం బలపడే ఉంటుంది. అంటే
ఇంకా సరిగ్గా 1 రోజులే ఉంది. ఇంత తొందరగా పెళ్లి పనులు అవుతాయా? ఎందుకు కావమ్మా, అందరూ తలో చేస్తే పనులు అవే అయిపోతాయి. పంతులు గారు, మీరు అదే ముహూర్తానికి ఖాయం చేయండి. శుభం. నేను లగ్నపత్రిక రాసి పంపిస్తాను. వస్తానండి. మంచిది పంతులు గారు. నమస్కారం. నమస్తే. నాన్న, ఏమిటి తల్లి? నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. ఈ కుటుంబమే నాది అనుకున్నాను. నన్ను ఇంతలా అభిమానించే వాళ్ళు మీరంతా ఉన్నారని ఎంతో మురిసిపోయాను. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఒక తండ్రిలా నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలను? అయ్యో, తండ్రి కూతుర్ల మధ్య రుణమేముంటుందమ్మా? నువ్వు నాన్న అని పిలిచావు కదా, నాకది చాలు. ఏ తండ్రి అయినా కూతురు గురించి కాక ఇంకేం ఆలోచిస్తాడు చెప్పు? చల్లగా ఉండు తల్లి. మావయ్య, మావయ్య, నువ్వెలా వచ్చావు? ఏమ్మా, నేను రాకూడదా? అది కాదు మావయ్య, నువ్వు... అవునమ్మా, నేనెన్నో తప్పులు చేశాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేశాను. చివరికి ఎలాంటి చావు చచ్చానో నీకు తెలుసు కదా. మావయ్య, నువ్వేం చేసినా నా కోసమే చేసావు. నా మీద అభిమానంతోనే చేసావు. నిజంగా నా తల్లిదండ్రులున్నా కూడా నీలా చేసేవారు కాదు. జరిగిపోయిన గతం గురించి కాదమ్మా, జరుగుతున్న దాని గురించి మాట్లాడాలని వచ్చాను. ఏంటి మావయ్య, నేనేం చేశాను? నువ్వు నా ఫోటో దగ్గర నిలబడి నాకో మాట చెప్పావు కదమ్మా, నేను మారిపోయాను అని. ఆ పాత పగని ప్రతీకారాన్ని వదిలేశాను. మారిన నీలిమగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నువ్వు కూడా పగని మర్చిపోమావయ్య అని నాతో చెప్పావు, గుర్తుందా? అవును మావయ్య, అప్పుడు చేసిన పనులు తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది. అందుకే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. నా కోసం ఆలోచించే నేను ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వెక్కడ ఆలోచిస్తున్నావమ్మా? ఇంటికి రావాల్సిన భాను గురించి మాత్రం నువ్వెందుకు ఆలోచించట్లేదు? అదేంటి మావయ్య, భాను లేదు కదా. భాను ఏమైపోయింది? తన ఇంటికి రాకుండా దూరంగా ఎక్కడో ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని తను చనిపోయినట్టుగా వేరే శవాన్ని చూపించి అందర్నీ నమ్మించావు. అప్పుడైతే నువ్వు స్వార్థంతోనే చేశావు. కాని తర్వాత అదంతా తప్పని నువ్వు తెలుసుకున్నావు. నిన్ను నువ్వు మార్చుకున్నావు. కాని నిజం తెలియని వాళ్ళందరూ భాను లేదని అనుకోవచ్చు. నువ్వెలా అనుకుంటావు? నిజమే మావయ్య, అది నేను క్రియేట్ చేసిన విషయమే కావచ్చు. కానీ ఎన్ని రోజులైనా భాను రాకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే నిజంగా ఎక్కడైనా భానుకి ఏదైనా జరిగిందేమో అనిపిస్తుంది. నిజంగా భాను ఇంటికి దూరంగా ఎక్కడైనా ఉంటే నువ్వే తీసుకురావాలి. అప్పుడది నీలో నిజమైన మార్పు అవుతుంది. అంతేకాని అందరితో పాటు నువ్వు కూడా భాను ఎప్పటికీ రాదు, ఈ ఇంట్లో నీ స్థానం పదిలమైపోతుందని నువ్వు అనుకుంటే అది మార్పెలా అవుతుందమ్మా? స్వార్థమే అవుతుంది. ఇదంతా నా కళ. అయినా మావయ్య చెప్పింది నిజమే కదా. భాను చనిపోయిందని
నేనే క్రియేట్ చేశాను. అలాంటి నేను ఇప్పుడు భాను గురించి ఆలోచించకుండా ఎలా ఉండిపోతున్నాను? అసలు భాను ఇన్నాళ్ళు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడుంటుంది? అసలు భానుకి ఏం జరిగింది తెలుసుకోవాలి కదా. నేను ఆ ప్రయత్నం చేయాలి కదా. మావయ్య, నువ్వు కలలో కనిపించి నా కళ్ళు తెరిపించే మాట చెప్పావు. వెతుకుతాను మావయ్య. భాను గురించి తప్పకుండా వెతుకుతాను. తను ఎక్కడుందో తెలుసుకునే వరకు, ఏమైందో కనుక్కునే వరకు, ఏం జరిగిందో నిర్ధారించుకునేంత వరకు వెతుకుతాను. భాను ఎక్కడున్నా కనిపెట్టి తీరుతాను. నా తమ్ముడు మంచివాడు కదా, మీ అందరికీ తెలుసు కదా. దయచేసి వాడిని ఎలాగైనా మీరే కాపాడండి. ఏంటి భార్గవి నువ్వనేది? అమ్మవారి పల్లికి శివపురానికి పడదని అందరికీ తెలుసు కదా. ఆ ఊరి మనుషులు ఈ ఊరు రారు, ఇక్కడ వారు ఆ ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టరు. అలాంటిది నీ తమ్ముని వాళ్ళు తీసుకెళ్ళడం ఆశ్చర్యం అనుకుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరు కాపాడతారు? ఏం మాట్లాడుతున్నావు జయప్రద? ఆదిత్య ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. అలాంటి వాణ్ణి ఎత్తుకెళ్లారు అంటే మనం ఎలాగైనా మాట్లాడేది? నువ్వేం భయపడకు భార్గవి. తప్పు లేకుండా తీసుకెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 2 ఊర్ల మధ్య గొడవలు ఉండొచ్చు. దాన్ని ఆసరాగా చేసుకుని మన ఊరి మనుషుల్ని కొడతామంటే ఇక్కడ చేతికి గాజులు తొడుక్కున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను వెళ్ళి మాట్లాడతాను. మావయ్య, అనవసరమైన గొడవల్లోకి నువ్వెందుకు? సత్య, నువ్వు చిన్నపిల్లవి. చిన్నపిల్లలాగా ఉంటేనే మంచిది. అమ్మా, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు కదా. లేదు కిట్టయ్య, మన ఊరు మనిషిని తీసుకెళ్లారు అంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ సర్పంచ్ ఏం ఆశించిదంతా చేస్తున్నాడో నేను కూడా తెలుసుకుంటాను. పద. నువ్వేం భయపడకు భార్గవి. బలం ఉంది కదా అని ఏదైనా చెయ్యగలను అని అనుకుంటున్నాడు. బలగం ఉంది కదా అని మన ఊరి పిల్లాన్ని ఎత్తుకెళ్లారు. కానీ ఒక అమాయకుణ్ణి తీసుకెళ్లి కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆదిత్యకి ఏం కాదు. నేను మురారి వెళుతున్నాం కదా, మాట్లాడి తీసుకొస్తాం. చాలా థ్యాంక్స్ అండి. పదకెట్టయ్యా. మురారి, ఇది మీ ఊరు కాదు, మా ఊరు. అక్కడ మీ మాట చెల్లితే ఇక్కడ మా మాట చెల్లుతుంది. నాకొక్క మాట కూడా చెప్పకుండా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్యని అంతలా కొడుతున్నావు. తను ఏం తప్పు చేశాడు? తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అదేంటో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. చూడు ప్రకాష్, 2 ఊర్ల మధ్యలో గొడవలు ఆసరాగా తీసుకుని మా మనిషిని ఇలా గొడ్డును బాదినట్టు కొడితే చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఏంటి మురారి, నా ఊరికొచ్చి, అది నా ఇంటి ముందుకొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? తిరిగి వెళ్ళాలని లేదా? నీకంత ధైర్యం ఉందా? నా ఒంటి మీద చేసి చూడు. నేను ఏ పరిస్థితిలోకి తీసుకొస్తానో నీకే అర్థమవుతుంది. కిట్టయ్య, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. ఆదిత్యను తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎలా తీసుకెళ్తారమ్మా? నేను పంపించాలి కదా. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించే వరకు ఇక్కడి నుంచి రాడు. చూడు ప్రకాష్, ఆదిత్య చేసిన తప్పేంటి? నీ కూతుర్ని ప్రేమించడమా? మరి నీ కూతురు కూడా ఆదిత్యని ప్రేమించింది కదా. కలిసిన మనసుల్ని ఒకటి చేయాలని చూడాలి. ఇద్దరు చదువుకున్న వాళ్లే. ఆదిత్య మంచివాడు. వాళ్ళదొక మంచి కుటుంబం. ఇంతకన్నా నీ కూతురుకి గొప్ప సంబంధం ఎక్కడ దొరుకుతుంది?
ప్రేమకి అర్థం తెలుసున్నవాడు ఆ బంధానికి విలువిస్తాడు. మూర్ఖంగా వెళ్తే నీకు తెలియచెప్పాల్సి వస్తుంది. ఏంటి మురారి, మీ వాడు గొప్పవాడని చెప్పడానికి ప్రేమ నాటకం ఆడుతున్నావా? వాడు దొంగతనం చేశాడు. అందుకే తీసుకొచ్చి దండిస్తున్నాం. తప్పుగా మాట్లాడుతున్నావు ప్రకాష్. ఆదిత్య ఏంటో మా ఊరందరికీ తెలుసు. మీ ఊరు మనిషి కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నారు. వాడు దొంగతనం చేసింది మా ఊర్లో, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. నీ కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో ఆదిత్య మీద దొంగతన నేరం మోపితే ఇక్కడ చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. నీ కూతుర్ని పిలువు, నిజమేంటో తనే చెప్తుంది. ఆడపిల్ల ఏం చెప్తుందయ్యా? నేను చెప్తున్నాను కదా, ఈ ఊర్లో నా మాటే శాసనం. శాసనం చరిత్ర నిలబెట్టేలా ఉండాలి, మనసుల్ని విడగొట్టేలా ఉండకూడదు. పిలువు నీ కూతుర్ని, అందరి ముందు నిజం బయటికి వస్తుంది. సరే, జయంతి, కవితను తీసుకురా. ఏంటమ్మా, నువ్వు ఇతన్ని ప్రేమించావా? ఇలాంటి వాడిని ప్రేమించావా? చెప్పు కవిత, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా, మీ మనసులు కలిశాయి కదా, అది మీ నాన్నకు చెప్పు. చెప్పమ్మా, భయపడకుండా చెప్పు. తనెవరో నాకు తెలియదండి. చూడమ్మా, పెద్దవాళ్ళని గౌరవించడం మంచిదే, కానీ నువ్వు ప్రేమించే వ్యక్తి చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం చాలా అవసరం. ఏంటి భువనేశ్వరీదేవి గారు, ఇది మీ ఊరు కాదు, మీరు చెప్పడానికి. నా కూతురు మాట విన్నారు కదా, తను చెప్తే సరిపోతుందని మీ కొడుకు చెప్పాడు కదా. తనకు తెలియదని నా కూతురు చెప్పింది, వీడు దొంగ అని తేలింది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వు నీ కూతుర్ని భయపెట్టి అబద్ధం చెప్పించావని నాకు తెలుసు ప్రకాష్. మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. చూడు ప్రకాష్, పిల్లల మనసులు అర్థం చేసుకోవాలి. ప్రేమించడం తప్పు కాదు, ఎలాంటి వాళ్ళని ప్రేమించారన్నదే చూడాలి. అవతల వాళ్ళు మంచివాళ్లైతే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని కలపాలి. అప్పుడే పెద్దరికానికి విలువ ఉంటుంది. ఏంటి భువనేశ్వరీదేవి గారు, ప్రవచనాలు చెప్తున్నారా? ఇక్కడ వినడానికి ఎవడో సిద్ధంగా లేడు. అయినా మీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, మీరు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. తను కనిపించకుండా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందంట కదా. ఒంటరిగా రాలేదంట కదా, కడుపులో ఒక బిడ్డను మోస్తూ వచ్చిందంట. మీ విలువేంటో, మీ కుటుంబ గౌరవం ఏంటో, మీ బుద్ధి ఏంటో నీ కోడల రూపంలోనే చెప్తుంది. ఎవరెవరితోనూ తిరిగి వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్న మీరు ఎలాంటి వాళ్ళో ఇక్కడే అర్థమవుతుంది. మా అమ్మనే అంటావా నిన్ను? రేయ్, చంపేస్తాను రా ఈరోజు నిన్ను. తన పేరు మార్చుకునుండొచ్చు, కానీ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి
నేను మీకు చెప్పగలుగుతున్నాను. సరేనమ్మా, తను లేదని తెలిసి కూడా మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది, కానీ ఎక్కడికి వెళ్తుందో మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటుంది కదా. అందుకే ఆ అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి భానుని కలుస్తాను. తన గురించి ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి భానుకి చెప్పి నేను తనని తీసుకెళ్తాను. ఎక్కడుందో చెప్పండి. అది కాదమ్మా, తను ఆగండి, తను చనిపోయింది. అంత మాట అన్నాడు అత్తయ్య. ఈ ఊళ్ళో మీ మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మిమ్మల్ని అవమానించాడంటే ఊరంతా కోపంతో రగిలిపోతుంది. మీరు అంటే చాలు, ఊరు మొత్తం వెళ్ళి ఆ ఊరు మీద పడి వాళ్ళ అంతు చూస్తాం. అంత కోపం నాకు కూడా వచ్చింది బావా. అక్కడే వాడి తల తీసేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఇంటి ఆడపిల్ల ఎదురు తిరిగింది. మనసారా ప్రేమించిన మనిషి తను ప్రేమించలేదని అబద్ధం చెప్పి వెళ్ళిపోయింది. అందుకే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తమ్ముడికి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, 2 ఊళ్ళకి పడనప్పుడు ఆ ఊరి పిల్లని ప్రేమిస్తే పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని మొత్తుకుంటూనే ఉన్నాను. అయినా వాడు నా మాట వినలేదు. ఇక్కడ ఎవరి మాట ఎవరు వినిపించుకుంటున్నారు? అందరిది ఒకటే ధోరణి. అన్నీ మాకు తెలుసు అనుకుంటుంటారు. కానీ నేను వెళ్తున్నప్పుడే చెప్పాను, ఈ 2 ఊళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆ ఊరికి వెళ్ళటం మంచిది కాదు అని. అప్పుడు అమ్మ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు అవమానంతో తిరిగొచ్చింది. నా తల్లిని అంతలా అవమానించిన వాణ్ణి అసలు ఎలా వదిలేసొచ్చావో అని నాకే కడుపు రగిలిపోతుందిరా. అసలు నేనే వెళ్ళి వాణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించి నా తల్లిని ఎంతలా అవమానిస్తావా, నువ్వెంత నీ బతుకెంత అని నిలదీయాలనుంది. అవునమ్మా, అమ్మమ్మని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా ముందే వాడు అమ్మని మాట అన్నప్పుడే నేను వాడి అంతు చూద్దామనుకున్నాను, కానీ అమ్మే నన్ను ఆపింది. అక్కడ నిజం అబద్ధమైంది. మనం గొడవకెళ్ళినట్టయింది. అందుకే నిజం బయటికి వచ్చేంత వరకు ఏమీ చేయలేక తల దించుకొని వచ్చాం. లేదంటే వాడు చేసిన అవమానానికి తల తుంచి వచ్చేవాణ్ణి. ఇప్పుడేం మాట్లాడవేంటి రాధా? చెప్పు, ఈ సమస్యని కూడా ఎలా పరిష్కరించాలో నువ్వే చెప్పమ్మా. అదేంటక్క, నువ్వు రాదని అడుగుతున్నావేంటి? తనేం చేయగలదు? ఏంటి తమ్ముడు, రాధన్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ఊళ్ళో 2 ఆడపిల్లలు కనిపించకుండా వెళ్లిపోయేసరికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు రాధ నీ మీద పడ్డ నింద తొలగించింది, ఆడపిల్లల్ని విడిపించింది. మరి ఇంతలా ఆలోచించే ఈ రాధ ఇప్పుడు ఈ విషయంలో ఏమీ చేయలేదా? మన ఊరి వాళ్ళకి కష్టం వస్తే రాధకి కన్నీళ్ళొచ్చేస్తాయి కదా. మరిప్పుడు ఈ ఇంటికి ఎంతో ఆప్తురాలు, రాధని కూడా ఎంతగానో అభిమానించిన మనిషి, తనకి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి భార్గవి. తన తమ్ముణ్ణే కిడ్నాప్ చేశారంటే రాధ ఏమీ చేయలేదా? ఏంట్రాదా, నువ్వేం చేయలేవా? వెళ్ళి విడిపించలేవా? విడిపిస్తానండి, తప్పకుండా విడిపిస్తాను. ఆదిత్యని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. ఇది నువ్వనుకున్నంత తేలికైన విషయం కాదు. అక్కడ తండ్రికి భయపడి కూతురు అబద్ధం చెప్పింది. దాన్ని అలుసుగా తీసుకుని ఆ సర్పంచ్ రెచ్చిపోతున్నాడు. ఇలాంటి సమస్యను పరిష్కరించాలి అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. అదాలోచించు. పర్వాలేదులేమ్మా,
ఏమైనా చేయగలను అనుకున్నప్పుడు తీసుకొస్తుందని మనం కూడా నమ్మాలి కదా. వెళ్ళని, ఈవిడ గొప్పతనమేంటో ఇప్పుడు బయటపడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మొన్న తను చేసిన త్యాగానికి ఊరంతా బ్రహ్మరథం పట్టింది. అందులో ఉన్న కష్టమేంటో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు తనకి సంబంధం లేని విషయంలోకి నువ్వు వెళ్ళమని చెప్తున్నావు. అది సమంజసమేనా? ఆవిడేమీ అనకండి. భార్గవి బాధ చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా బాధపడితే నేను చూడలేను. మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అన్న పేరు ఎవరు అనుకోకూడదు. ఈ ఇంటి పెద్ద ఆవిడ్ని అనుమానించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అందుకే ఆదిత్యాన్ని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. కాకపోతే నాకు సత్య సాయం కావాలి. సత్య తనెందుకు? ఓ, అంటే నా కూతుర్ని ఇబ్బంది పాలు చేద్దామనా నీ ఉద్దేశం? మరి అదే ఇబ్బందులోకి నువ్వు రాధను వెళ్ళమన్నావు కదా, అప్పుడు తను కూడా ఒక ఆడపిల్లే కదా. ఆ ఆలోచన నీకు రాలేదా? మీరు కాస్త నోరు మూస్తారా? ఈవిడ గొప్ప నారీ శిరోమణి కాబట్టే నేను వెళ్ళమన్నాను. నా కూతురికి అన్ని తెలివితేటలు లేవు. ఏంటమ్మా అలా మాట్లాడుతావు? నువ్వే చెప్పావు కదా నువ్వెందుకు రాధలా ఆలోచించలేకపోతున్నావని. ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. అందుకే నేను రాధకి సహాయంగా వెళ్తాను. ఏం చేయాలో చెప్పు రాధా. నీతో పాటు నాకు కూడా పేరు రావాలి. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. చూడరాదా, నువ్వు చేయగలవా లేదా అది చెప్పు. అందులోకి నా కూతుర్ని లాక్కు. నువ్వింకేం మాట్లాడుకమ్మా. ఇది నాకు గొప్ప అవకాశం. నేనేంటో నిరూపించుకునే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు ఆపి తర్వాత నన్ను తిట్టద్దు. నేను తప్పకుండా వెళ్తాను. నీలో ఈ ధైర్యం నాకు నచ్చింది. ఇంతే ధైర్యంగా నువ్వు నాకు సాయంగా ఉంటే తప్పకుండా ఆదిత్యాన్ని ఆ ఊరు నుంచి విడిపించి మనం ఇక్కడికి తీసుకురావచ్చు.